Good morning, namaste to all investors and traders. Today మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా జోన్లో స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో వార్తకి వెళ్ళే ముందుగా మన డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు వార్తలకు వెళ్దాము. ఈరోజు 20th August 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబిలిస్టెడ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ గుర్తించండి. సో మొన్న జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ హాలిడే చూద్దాం. నిన్న గణేష్ చతుర్థి హాలిడే ఉంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ మొత్తం నష్టపాతం ముగిసింది. నిఫ్టీ 255, బ్యాంక్ నిఫ్టీ 10 అండ్ సెనెక్స్ 8 పాయింట్స్లో డౌన్ అయింది. ఇక్కడ ఎక్స్పైరీ ఉంది. ప్రతి గురువారం ఉంటుంది. అంటే ఈరోజు ఉంది నిఫ్టీ ఎక్స్పైరీ, కాబట్టి ఇంక మార్కెట్ హెచ్చుతగ్గులోనే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ప్రతి మంగళవారం సెనెక్స్ ఉంటుంది, గుర్తించండి. సో ఎక్స్పైరీ డేట్ నాడు కొద్దిగా మార్కెట్ హెచ్చుతగ్గులోనే అవకాశం ఉంటుంది, చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. ఇండెక్స్ కూడా పెరిగింది. ఇండెక్స్ కూడా 0.43 పెరిగింది. మీకు ప్రతిరోజు చెప్తాను, ఇండెక్స్ పెరిగిన కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండెక్స్ 12.19 ఉంది. 10-12 పర్వాలేదు. ఇప్పుడు కూడా కొంత కంఫర్ట్ జోన్ ఉంది. బట్ యూఎస్ఏ టారిఫ్ మూలంగా కొద్దిగా మార్కెట్ అనిశ్చిత ఉంది. సో యూఎస్ఏ మార్కెట్ 50% టారిఫ్ నిన్న నుంచి స్టార్ట్ అయింది, కాబట్టి ఈరోజు కొద్దిగా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ అండ్ టెక్స్టైల్ మొదలగు యూఎస్ఏ బేసు మీద ఆధారపడే కంపెనీ తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఫార్మర్స్ నిన్న అంటే మొన్న 6,516 crores వర్తగల షేర్స్ అమ్మితే మన మ్యూచువల్ ఫండ్స్ వారు దానికన్నా కొద్దిగా ఎక్కువనే 7,060 crores బై చేశారా గుర్తించండి. బట్ యూఎస్ఏ మార్కెట్స్ నిన్న గత రాత్రి మన లాభాల పట్ల ముగిసింది. యూఎస్ఏ డౌ జోన్స్ 147, యూఎస్ఏ నాస్డాక్ 46 అండ్ S&P 500 కూడా 50% డౌన్ ఉంది. బట్ మన సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం ఇప్పుడు వార్త చదువుతున్న టైంలో 75 డౌన్ నడుస్తుంది. దీన్ని బట్టి మన ఇండియన్ మార్కెట్ కూడా గ్యాప్ డౌన్తో ఓపెన్ అవకాశంగా గుర్తించండి. సో బ్యాంక్లో ఈరోజు ఒకటే షేర్ ఉంది, ఫ్యూచర్ ఆప్షన్. సో ఆర్బీఐ బ్యాంకు మీకు తెలుసు, ఫ్యూచర్ ఆప్షన్ బ్యాంక్లో ఉంటే ఈరోజు కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మడానికి వీలుంటుంది. కాబట్టి ఈ షేర్ కొద్దిగా ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ షేర్ను క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. సో రోజు మాదిరిగానే ఈరోజు కూడా 15 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఈనాడు అండ్ మన ఆంధ్రజ్యోతిలో మిగతా అన్ని పేపర్ కూడా టారిఫ్ గురించి 50% టారిఫ్ ఆన్ ఇండియా బై యూఎస్ఏ. సెనెక్స్ క్రాస్ మార్కెట్లో మళ్ళీ టారిఫ్ కల్లోలం వస్తుంది. కొద్దిగా అనిశ్చిత ఉంటుంది, కాబట్టి యూఎస్ఏ టారిఫ్ కొద్దిగా తగ్గినంత వరకు కూడా మార్కెట్లో కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. లేకుంటే ఆసక్తి చూసి మంచి ఫండమెంటల్ కంపెనీ ఈ టైంలో తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకుంటే బాగానే ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో క్యాబినెట్ ఒకే 12,320 crores రైల్వే ఎక్స్పాన్షన్ ఒక వార్త వచ్చింది. సో దీన్ని బట్టి కొద్దిగా రైల్వే షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రైడ్స్ అండ్ RVNL, ఇరికా ఇంటర్నేషనల్ అని గుర్తించండి. లాయ్మెంట్ ప్రకారం ట్రేడింగ్ షేర్ కింద ఎక్స్టైడ్ ఇండస్ట్రీస్ ఉంది. ఎక్స్టైడ్ ఇండస్ట్రీ అండ్ అమరావతి బ్యాటరీ ఇండియాలో రెండే లిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, కాబట్టి ఈ రెండు షేర్ కూడా ఫండమెంటల్గా మంచి. తగ్గినప్పుడు వీటిని బయాన్ డిప్స్ అండ్ సెల్లర్ రైజ్ కింద తీసుకోవచ్చుగా గుర్తించండి. బిజినెస్ లైన్లో ONGC మిల్స్ కన్సాలిడేటెడ్ ట్రేడింగ్ యూనిట్ ఫర్ క్రూడ్ అండ్ పెట్రోల్ ప్రొడక్షన్ వార్త వచ్చింది. దీన్ని బట్టి ఈరోజు ఈ షేరు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అట్లనే అకిమ్ సెల్లార్ హోల్డింగ్స్ ప్లాన్స్ 3,000 crores ఆఫ్ ఫండ్ రైజింగ్ అని ఒక వార్త వచ్చింది. ఈ వార్త కూడా ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. అంటే బిజినెస్లో అయితే మరొక వార్త వచ్చింది, 6 పవర్స్ అండ్ ఎనర్జీ టు స్టాక్ టు రిమైన్ ఇన్ ఫోకస్. ఈరోజు ఈ 6 పవర్ సంబంధించిన షేర్ ఫోకస్ వచ్చిన వార్త వచ్చింది. దానికి కారణాలు ఆయిల్ ఇండియా అండ్ BPCL దాని ఒక డీల్ ఉంది. అంటే PFC న్యూ ప్యాక్ట్ ఉంది. ఎకమ్ సోడర్ ఒక ఫండ్ రైజింగ్ ఉంది. అండ్ JB పవర్ వెంచర్స్ ఎక్స్పాన్షన్ అండ్ SCIFL ఇండస్ట్రీ సోలార్ ఫ్రీ అని ఒక వార్త వచ్చింది. కాబట్టి వీటి మీద ఈరోజు కొద్దిగా లైమ్లైట్ ఉంది, అవకాశంగా గుర్తించండి. సో ఇందులో CBI ఫైల్స్ 2,920 crore బ్యాంక్ లోన్ ఫ్రాడ్ క్యాష్ ఎగ్నెస్ట్ ఆర్కామ్ అనిల్ అంబానీ అనే వార్త వచ్చింది. కాబట్టి అనిల్ అంబానీ షేర్ కొద్దిగా దూరంలో మంచిది. అది ఆల్మోస్ట్ అనిల్ అంబానీ షేర్ కొద్దిగా ఈ మధ్య పెరిగాయి, బట్ ముందు పెరుగుతాయని దీన్ని బట్టి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది, కాబట్టి కొద్దిగా దూరంగా ఉండడం నా ఆలోచన, మీరు గుర్తించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం బులిష్ మూవింగ్ అవరేజ్ కింద దివ్యాన్ ఇంటర్నేషనల్ షేర్ ఉంది, అది గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం మోతిలాల్ వాళ్ళు 2 షేర్లు రికమెండ్ చేశారు. ఈ వారంలో పెట్రోనెట్ LNG NPC వాజ్ ఆల్సో అప్గ్రేడ్ టు బై విత్ ఏ టార్గెట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ 410 అండ్ కనీసం 50% పెరిగొచ్చిన ఒక వార్త. అండ్ మోతిలాల్ ఓస్వాల్ కూడా స్టార్ హెల్త్ మీద కూడా ఒక ఇచ్చారు బయింగ్ రికమెండేషన్, అది 17% పెరగచ్చని. సో రెండు కూడా మొత్తానికి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. కొద్దిగా స్టార్ హెల్త్ అనేది స్లోమింగ్ అవుతుంది, ఎందుకంటే ఇది పబ్లిక్ పార్టిసిపేట్ తక్కువ ఉంటుంది, పబ్లిక్ వాటర్ తక్కువ ఉంది స్టార్ హెల్త్లో, అది గుర్తించండి.
నెక్స్ట్ స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద ఎల్టీ ఫుడ్స్ వచ్చాయి. కొద్దిగా ఇప్పుడు ఎఫ్ఎంజీ షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం కనిపిస్తున్నాయి. సో ఎల్టీ ఫుడ్ మన బాస్మతి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైస్ కింద కూడా చూడవచ్చు. సిఎన్బిసి 18 ప్రకారం ఎన్ఎస్సీ ఇండియా కమిషనింగ్ సోలార్ పవర్ ప్లాంట్ రాజస్థాన్ ఒక వార్త వచ్చింది. ఎన్ఎస్సీలో కూడా చాలాసార్లు చెప్తున్నా, ఎన్ఎస్సీలో కూడా బై అండ్ డిప్స్ సెల్ అండ్ రైస్ కింద తీసుకోవచ్చు. అది ఫండమెంటల్ కంపెనీ అండ్ గవర్నమెంట్ కంపెనీ కింద గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్లో రైల్వే వికాసం కూడా ఒక చిన్న ఆర్డర్ వచ్చిన వార్త వచ్చింది. అది కూడా గుర్తించండి. దీన్ని బట్టి కూడా ఈరోజు కొద్దిగా రైల్వే షేర్స్ పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. అండ్ ఏమాది స్పెషల్ ఒక వార్త వచ్చింది. దాని యొక్క గ్లోబల్ లీడర్స్ కోసం స్ట్రక్చర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు. సో దీనికి ఒక రిసీవ్డ్ ఐఎస్సిసి ప్లస్ సర్టిఫికేషన్ అనే వార్త వచ్చింది. దీని కూడా షేర్ ఈరోజు లైమ్ రేట్ ఉండే అవకాశం ఉంది, గుర్తించండి. సో దీని తర్వాత కూడా మన టెక్నిక్ అనాల్సి ఉంటుంది. వాటి యొక్క టెక్నిక్ అనాల్సి షేర్ను ఎప్పుడు కొనాలి అమ్మాలని మనకు తెలుస్తుంది. సో దానికన్నా ముందు కొద్దిగా డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇక రికార్డ్ డేట్ ఉంది. ఈరోజు డివిడెండ్ ఇచ్చే కంపెనీలు ఈరోజు అండ్ 29/02 ఉంది, అంటే సెప్టెంబర్ 2 నాడు. సో రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందుగానే అంతకుముందు కొన్న షేర్లకే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రికార్డ్ డేట్ నాడు కొంటే రాదుగా గుర్తించండి. ఏ టెక్నాలజీ 150 పర్సెంట్ రికార్డ్ డేట్ ఈరోజు ఉంది. ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ 1 రూపీ ఉంది, రికార్డ్ డేట్ ఈరోజు. అండ్ గుజరాత్ పిపా కూడా 4.20 రికార్డ్ డేట్ ఈరోజు. కాబట్టి ఈరోజు ఈ షేర్ కొన్న వాళ్ళకి డివిడెండ్ రాదు. అంతకుముందు కానీ నిన్న కానీ అంతకుముందు కానీ కొన్న వాళ్ళకి వచ్చే అవకాశం గుర్తించండి. సో రేపు ఒక 4 షేర్లు ఈరోజు అండ్ అంతకుముందు ఎవరితో ఈ షేర్ కొన్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ షేర్లు ఏంటంటే ఏషియన్ వాటర్స్ 1 రూపీ, బికాజ్ ఫుడ్ 1 రూపీ, ఈఎల్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ 2 రూపీస్ అండ్ జీ ఎంటర్టైన్మెంట్ 2 రూపీస్ పర్సెంట్గా గుర్తించండి. అండ్ జిఎన్పిసి 8 రూపీస్ పట్టించింది. దాని రికార్డ్ డేట్ 2 సెప్టెంబర్. అండ్ జిఎస్సి యొక్క రికార్డు 10 రూపీస్, దాని యొక్క రికార్డ్ డేట్ 4 సెప్టెంబర్ గుర్తించండి. ఈరోజు రిజల్ట్స్ కింద ఏజెస్, జేఎస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ప్రభాత్ టెక్నాలజీ ఉంది. ఆల్మోస్ట్ రిజల్ట్స్ అయిపోయినాయి. ఇంకా చిన్నగా కంప్యూటర్ వచ్చే అవకాశం గుర్తించండి. ఈవెంట్స్ కింద ఈరోజు యూఎస్ఏ జీడిపి, ఇండియా ఐఐపి యూఎస్ఏ జాబ్ డాటా రాబోతుంది, అది గుర్తించండి. అండ్ రేపు ఇండియా జీడిపి అండ్ యూకే జర్మనీ సిపిఐ డాటా కూడా రాబోతుందిగా గుర్తించండి. బోనస్ కింద ఈరోజు రికార్డ్ డేట్ ఉంది. మన డిఎంఆర్ ఇంజనీరింగ్ 5 షేర్లకు 8 అంటే 8:5 అంటే 5 షేర్లకు 8 షేర్ రాబోతున్నట్టు వార్త ఉంది. కాకపోతే అంతకుముందు ఎవరితో ఉన్నారో వాటికి బోనస్ వచ్చే అవకాశం గుర్తించండి. సో ఇవి ప్రధానమైన వార్తలు. సో మనం టెక్నికల్గా చూద్దాము. టెక్నికల్ చూస్తుంటే మనకు షేర్ యొక్క ట్రెండ్ అండ్ మన పాజిటివ్నెస్, అప్ ట్రెండా డౌన్ ట్రెండా అని మొదటి విషయాలు తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ వాడాము. ఆ ఇండికేటర్స్ బట్టి కూడా ఈ షేర్ కూడా ఎప్పుడు కొనాలో ఎప్పుడు కొనకూడదో తెలుస్తుంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ మూవింగ్ యావరేజెస్, ఇక్కడ 20, 50, 100 అండ్ 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అప్పుడు ఇది కంప్లీట్ ట్రెండింగ్ ఉందని గుర్తించాలి. అండ్ ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది. ఆర్ఎస్ఐ 0 to 100 కింద లెక్కించబడుతుంది. ఎప్పుడైతే 45 above 75 మధ్య ఉంటే కంప్లీట్ ట్రెండింగ్, 75 above ఉంటే ఓవర్ బాల్ట్ అవుతుంది. అండ్ బిలో 30 అయితే ఓవర్ సోల్డ్ అవుతుంది, అది గుర్తించండి. కాబట్టి 45 above ఉందో లేదో చూసుకోవాలి. సో రోజు మాదిరిగా ఈరోజు మనం సిల్వర్తో స్టార్ట్ చేద్దాము. సిల్వర్ ప్రస్తుతం సిల్వర్ ఈటీఎఫ్ 100 ఇప్పుడు ఆల్మోస్ట్ 112 ఉంది. నిన్న 14% తగ్గింది. లోస్ట్ 78, హైయెస్ట్ 112. టెక్నికల్గా రోజు మాదిరి చెప్పినట్టుగా ఇవి టెక్నికల్ మంచి సూటబుల్గా ఉంది. 60 ఉంది ఆల్మోస్ట్ ఆర్ఎస్ఐ. ఇది మూవింగ్ అది పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. గోల్డ్ బీ కూడా ప్రస్తుతం 83 ఆల్మోస్ట్ 84 రూపీస్ ఉంది. లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 86 రూపీస్. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, 60 అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మూవింగ్ అది పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. నెక్స్ట్ ఎకమ్ సోలార్ హోల్డింగ్స్ ప్రస్తుతం 28% మొన్న అయితే 8 రూపీస్ తగ్గింది. ప్రస్తుతం 160 లోయెస్ట్, 310 హైయెస్ట్. టెక్నికల్గా ఇది బాగానే ఉంది. చార్ట్ ప్రకారం 53 ఉంది. ఇది కూడా మూవింగ్ ఆల్స్ పైన ట్రేడ్ అవుతుందిగా గుర్తించండి. సో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనిల్ అంబానీకి సంబంధించిన ఈ షేర్స్ ఇప్పుడు తగ్గే అవకాశం ఉంది. మొన్న కూడా 8 రూపీస్ తగ్గింది. ప్రస్తుతం 267, లోస్ 195, హైయెస్ట్ 43. సో టెక్నికల్ ఇది వీక్ అని చెప్పుకోవచ్చు. 36 ఉంది. ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్స్ కింద అవుతుంది కాబట్టి ఈరోజు తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉందిగా గుర్తించండి. జిఎన్పిసి బోనస్ దాని డివిడెండ్ ఉంది 18 రూపీస్, అది గుర్తించండి. ప్రస్తుతం 526, లోయెస్ట్ 449, హైయెస్ట్ 707. టెక్నికల్గా పర్వాలేదు, 49.50 ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ రాజు 526 ఉంది కాబట్టి 550 క్రాస్ అయిన తర్వాతనే ఇలా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. జిఎస్ఐ
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇది కూడా ఒక డివిడెండ్ రాబోతుంది. ప్రస్తుతం 373 లోయెస్ట్, 525 హైయెస్ట్. టెక్నికల్గా ఇది వీక్ ఉందని చెప్పొచ్చు. కంటిన్యూగా ఇది 12th జోన్ తగ్గుతుంది అండ్ మూవింగ్ ఆఫ్ కింద ఉంది కాబట్టి ఇది ఎప్పుడైతే 392 వెళ్తుందో అప్పుడే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి డివిడెండ్ కోసం అయితే ఈ షేర్ తీసుకోవచ్చు. వర్ధమాన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది గత కంటిన్యూగా తగ్గిన తర్వాత ఒక 2 రోజులు పెరిగి మళ్ళీ కంటిన్యూగా 5 days తగ్గుతుంది. ప్రస్తుతం 398 ఉంది. లోయెస్ట్ 361, లోయెస్ట్ 361కి వచ్చే అవకాశం కనిపిస్తుంది బికాస్ ఆఫ్ యూఎస్ఏ టాక్ మూలంగా. బట్ మంచి ఫండమెంటల్ కంపెనీ తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేర్ కింద దీన్ని గుర్తించండి. రైల్వే షేర్స్ ఈరోజు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అండ్ 250 దీని ఒక ప్రస్తుతం రేటు. లోయెస్ట్ 192, హైయెస్ట్ 384. టెక్నికల్గా వీక్ అని చెప్పొచ్చు. 37 ఉంది, 45 అబవ్ ఉండాల్సింది అండ్ మూవింగ్ డౌన్నే ఉంది కాబట్టి ఇది 268 తర్వాతనే దీనిలో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది టెక్నికల్గా. నెక్స్ట్ ఇర్కాన్, ఇది కూడా రైల్వేకి సంబంధించింది. ఇది కూడా బాగా కింద నుంచి ఆల్మోస్ట్ 100 రూపాయలు తగ్గింది, అది గుర్తించండి. పైనుంచి ప్రస్తుతం 165 రూపీస్ ఉంది. లోయెస్ట్ 135 రూపీస్, హైయెస్ట్ 262. టెక్నికల్ చాలా వీక్ ఉంది, 35, 45. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ కిందనే అవుతుంది కాబట్టి ఇందులో మనం తీసుకోవాలంటే కనీసం ఇది 188 రావాలి. లేదంటే లాంగ్ రన్ కోసం ఈ షేర్ కూడా తీసుకోవచ్చుగా నా ఆలోచన. ఎస్ఐ ఇండస్ట్రీ ఒక మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 396, మొన్న అయితే ఆల్మోస్ట్ 4 రూపీస్ తగ్గింది. ప్రస్తుతం 328 దీని యొక్క లోయెస్ట్, హైయెస్ట్ 535. టెక్నికల్గా పర్వాలేదు, 58 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది కాబట్టి పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంది. ఇక్కడ చాలా నుంచి కన్సల్టేషన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 18th జూన్ నుంచి కన్సల్టేషన్ పెరిగి కొద్దిగా 2 రోజులు డిప్ వచ్చిన తర్వాత ఉంది. బట్ ఇది పెరగడానికి అవకాశం ఉంది అని మనం చార్ట్ మూలంగా తెలుస్తుంది. ఓఎన్జీసీ ప్రస్తుతం 234 ఉంది. లోయెస్ట్ 205, 335. టెక్నికల్ ఇది కొద్దిగా చాలా వీక్ ఉంది, 38 ఉంది. ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్లో కనిపిస్తుంది. కన్సల్టేషన్ జోన్ ఉంది. బట్ ఇది ఇందులో మంచి మూమెంట్ రావాలంటే ఇక్కడ 2% క్రాస్ కావాలి. అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. డివైన్ ఇంటర్నేషనల్ టెక్నికల్ చూస్తే 170, ప్రస్తుతం రేట్ 174, లోయెస్ట్ 134, హైయెస్ట్ 222. టెక్నికల్గా మంచి ఇంప్రూవ్ అయ్యి 60 ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 14th ఆగస్ట్ నుంచి అండ్ మూవింగ్ పైన తేలుతుంది కాబట్టి పెరగడానికి ఇంకా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పెట్రో ఎల్ఎన్జీ లిమిటెడ్ ప్రస్తుతం 268, టెక్నికల్గా 35 ఉంది కాబట్టి ఆర్ఎస్ఐ వీక్ ఉంది అండ్ చార్ట్ ప్రకారం కూడా వీకే కనిపిస్తుంది. మొత్తానికి మూవింగ్ కిందనే ట్రేడ్ అవుతుంది. ఇది ఎప్పుడైతే ఇది పెరగాలంటే కనీసం 300, 303 క్రాస్ కావాలి. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి కొద్దిగా దీన్ని అక్లిమేట్ చేసుకుంటే ముందు పెరిగే అవకాశం కనిపిస్తుంది అండ్ రికమెండేషన్ ఉంది కాబట్టి మోతిలాల్ హాస్పిటల్ నుంచి. నెక్స్ట్ స్టారేజ్ ప్రస్తుతం 435 ఉంది. లోయెస్ట్ 327, హైయెస్ట్ 6.7. ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ ఉంది. ఇందులో కొద్దిగా పబ్లిక్ పార్టిసిపేషన్ తక్కువ ఉంది, ఎందుకంటే పబ్లిక్ స్టేక్ తక్కువ ఉంది. ఆల్మోస్ట్ ఉన్నంత ప్రమోటర్స్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫార్మర్ దగ్గర ఉంది. ఈ టెక్నికల్గా చూస్తే ప్రస్తుతం 47, 48 ఉంది. టెక్నికల్ ఆర్ఎస్ఐ పర్వాలేదు. ఇది పెరగాలంటే 446 క్రాస్ కావాలి, గుర్తించండి. ఎల్టీ ఫుడ్స్ మొన్న ఆల్మోస్ట్ 10 రూపీస్ పైన పెరిగింది. ప్రస్తుతం 437, హైయెస్ట్ 288, లోయెస్ట్ 288, హైయెస్ట్ 518. టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే చార్ట్ ప్రకారం కంటిన్యూగా తగ్గుతుంది. 38 ఉంది కానీ మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది పెరగాలంటే కనీసం 458 క్రాస్ కావాలి, అది గుర్తించి. నెక్స్ట్ ఎన్ఎల్సీ ఇండియా మంచి గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం 236, లోయెస్ట్ 186, హైయెస్ట్ 296. టెక్నికల్గా పర్వాలేదు, 50 ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గరనే కన్సల్టేషన్ జరుగుతుంది, బట్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్వీఎన్ఎల్ ప్రస్తుతం 312 ఉంది. లోయెస్ట్ 305, హైయెస్ట్ 619. ఆల్మోస్ట్ హైయెస్ట్ 50% తగ్గింది, కంటిన్యూగా డౌన్ఫాల్ కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ కూడా చాలా వీక్ ఉంది, ఓవర్ బాటర్ సోల్డ్ వచ్చింది. బట్ ఇక్కడ నుంచి పెరగడానికి కొద్దిగా అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ కరెక్షన్ 50% కరెక్షన్ అయింది కాబట్టి ఆర్డర్లో కూడా దండిగా ఉన్నాయి కాబట్టి పెరగడానికి వస్తుంది. బట్ కొద్దిగా అక్యుమిలేట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ మాదిరి స్పెషలిస్ట్ ప్రస్తుతం 455, లోయెస్ట్ 365, హైయెస్ట్ 688. టెక్నికల్ వీక్ ఉంది, 40 ఉంది. ఆర్ఎస్ఐ ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే 476 క్రాస్ అవుతుందో అప్పుడే ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో గుర్తించండి. సో ఇలా మన ప్రతి షేర్ని కూడా టెక్నికల్ చూస్తూ వేరియూ చేసుకుంటూ దాన్ని ట్రెండ్ని చూస్తూ కొంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.